దేవుని సన్నిధి 139వ కీర్తన అంతా కూడా దేవుని యొక్క సన్నిధిని గురించి, ఆయన యొక్క సర్వవ్యాపకమైన అనుభవాన్ని గురించి కీర్తనాకారుడు రాస్తున్నాడు. దేవుడు మనందరి జీవితాల్లో అద్భుతాలు చేయాలనుకుంటున్న దేవుడు ఎలాంటి వాడు, ఆయనలో ఉన్న లక్షణాలు ఏంటిని పరిశీలన చేస్తే ప్రాముఖ్యంగా చాలాసార్లు మనం వింటున్నాం. దేవుడు అనగా సర్వశక్తిమంతుడు, ఆయన ఆల్ పవర్ఫుల్ గాడ్, ఆమ్నిపొటెంట్ గాడ్. ఆ తర్వాత ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు, ఆయనకు ఏ ఒక్కరు కూడా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, జ్ఞానం కలిగిన వాడు, ఆమ్నిషియంట్ గాడ్. మూడవది దేవుడు సర్వవ్యాపి, ఆమ్ని ప్రెజెంట్ గాడ్. ఆయన ఎక్కడైనా ఉండగలడు, ఏ సందర్భంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా ఆయన జోక్యం చేసుకోగలడు. ఇలాంటి గొప్ప దేవుడు ముందు మరియు వెనుక ఆవరించి ఉన్నాడు అని కీర్తనాకారుడు రాశాడు. నిజమే దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితాల్లో ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటున్నప్పుడు లేదా ప్రతిబంధకాలను ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు నన్ను వదిలిపెట్టేశాడేమో, లేదా నన్ను విడిచిపెట్టేశాడేమో, ఆయన నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న భావన, ఆలోచన కొన్నిసార్లు మనలోకి వస్తూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఇలాంటి వాగ్దానాలు మనకు చాలా ఉపకరిస్తాయి. దేవుడు నీ ముందు వెనుకల ఆవరించి ఉన్నాడు అనే మాట స్పష్టంగా బైబిల్లో మనం చూస్తాం.